వెల్కమ్ బ్యాక్ టు మహాకుంభమేళా సిరీస్ ఎపిసోడ్ 2. ఎపిసోడ్ 1లో మా ప్రయాణం ఎలా స్టార్ట్ అయిందో చూశారు. కానీ మాకు ఇప్పుడు ఎదురైన అసలైన సవాలు మీరు చూస్తారు. రాత్రంతా డ్రైవ్ చేస్తూ ఒడిశా దాటి ఛత్తీస్గఢ్ రీచ్ అయ్యాం. ఛత్తీస్గఢ్ రీచ్ అవగానే కొంచెం రిఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి మళ్ళీ మా జర్నీ ప్రయాగరాజ్ కొనసాగించాం. అలా జర్నీ మధ్యలో స్మాల్ బ్రేక్ తీసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్స్ తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం. అలా మధ్యాహ్నానికి మధ్యప్రదేశ్ రీచ్ అయ్యాం. అక్కడే కొంచెం లంచ్ చేసి నాన్ స్టాప్ ప్రయాగరాజ్ మూవ్ అయిపోయాం. అలా యూపీ రీచ్ అవగానే మా ధైర్యం కోసం మా హనుమాన్ జెండాని కారికి కట్టుకొని మా జర్నీని కొనసాగించాం. అది పెట్టినప్పటి నుంచి మా వాళ్ళందరికీ ఎక్కడా లేని ఎనర్జీ వచ్చింది. అలా మన జర్నీ ప్రయాగరాజ్ దగ్గరికి అయితే వచ్చింది. ప్రయాగరాజ్ దగ్గరికి చేరుకునే కొద్దీ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే ఆల్ రూట్స్ ఆర్ రెడ్ జోన్. ఇంకా అన్ని రోడ్లు అయితే బ్లాక్ అయిపోయి ఉన్నాయి. అంతా ఫుల్ ట్రాఫిక్. ఇంకా లక్షలాది మంది భక్తులు ఎక్కడ చూసినా జనసంద్రం. ఇంకా యాక్చువల్గా అయితే నైట్ 8-9 కల్లా రీచ్ అయిపోయాం మేము ప్రయాగరాజ్. ఆయన చూసి కొద్ది ప్రయాగరాజ్ రీచ్ అవ్వడం కనబట్లేదు. నాకు అనిపించింది నిజంగా మనం కుంభమేళాకి రీచ్ అవ్వగలమా లేదని. ఇంత దూరం వచ్చాక వెనక తిరిగే ప్రశ్న లేదు. మాకప్పుడు గూగుల్ మ్యాప్లో ఆల్టర్నేట్ రూట్ కనిపించింది. ఆ రూట్ చూస్తుంటే ఫుల్ ఫ్రీగా కనిపిస్తుంది. ఈ రూట్లన్నీ రెడ్ జోన్లో ఉన్నాయి. ఇంక ఇక్కడ ఉంటే పని అవ్వదని చెప్పేసి ఇంకా ఆ రూట్ ద్వారా వెళ్ళిపోయాం. ఆ రూట్ మమ్మల్ని అలా ఒక రివర్ దగ్గర తీసుకెళ్ళింది. అక్కడ చూసింది మేము అస్సలు ఊహించలేదు. అక్కడ ఎటువంటి వెహికల్ మూవ్మెంట్ కానీ ఏం లేదు. ఎవరి మీద టెంపరీ ఐరన్ షీట్స్ అయితే ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. అప్రాక్స్ నైట్ 12-1 అయి ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా నేనే ముందుగా కార్ దిగి మొబైల్ టార్చ్ ఆన్ చేసి బ్రిడ్జ్ మొత్తం చెక్ చేశాను. ఏం కనమాట నువ్వు పద కింద చూసుకో. నువ్వు సీట్ల మీద ఐరన్ షీట్స్ అన్నీ బలంగా ఉన్నాయా లేదా, కార్ సేఫ్గా వెళ్ళగలదా లేదని చెప్పి చెక్ చేశాను. అన్నీ చూసుకున్నాక మా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చాను కార్ తీసుకొచ్చామని. అమ్మాయి అలా ఉందని బ్రిడ్జ్ మాత్రం తర్వాత మా కార్ని ఐరన్ బ్రిడ్జ్ మీద నెమ్మదిగా తీసుకెళ్ళాం. దట్ మూమెంట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఎందుకంటే ఆ దారిలో మా ముందు ఎవరూ లేరు, మొత్తం చీకటే. దట్ నైట్ వీ చూస్ ఫెయిత్ ఓవర్ ఫియర్. ఎన్నో కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఫైనల్లీ వి రీచ్డ్ ప్రయాగరాజ్. కానీ అసలు మహాకుంభమేళా అనుభవం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లక్షలాది భక్తుల మధ్య ద వరల్డ్స్ లార్జెస్ట్ స్పిరిచువల్ గ్యాదరింగ్. మాకు ఎలా అనిపించింది? డోంట్ మిస్ ఎపిసోడ్ 3. హర హర మహాదేవ్. మహాకుంభమేళా సిరీస్ కంటిన్యూస్.